నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాయలసీమలో కరవు కథలు సర్వసాధారణం. పొడిబారిన బతుకులకు తోడు వెంటాడే పేదరికం. అక్కడ పని దొరికితేనే పూట గడుస్తుంది, లేదంటే అంతే. ఓపిక ఉన్నవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకోవాల్సిందే. ఆ పేద కుటుంబాల్లోనూ ఒకప్పుడు అదే దయనీయ పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. కష్టాల్ని జయించాలన్న నిర్ణయం వారి జీవితాల్ని మార్చింది. కలిసికట్టుగా పేదరికంపై యుద్ధం ప్రకటించారు. పొదుపు బాట పట్టి ఒక్కో సమస్య అధిగమించారు. ఆ మార్పు పక్క గ్రామాలకు మార్గదర్శకమైంది. ఎవరి సాయం లేకుండా సొంతంగా తమ కాళ్లపై నిలబడి సాధికారిత సాధించిన ఆ మహిళలను దేశమూ గుర్తించింది. జాతీయ స్థాయి పురస్కారాలు వరించాయి. దేశంలోనే ఉత్తమ మహిళా సంఘాలుగా కీర్తి గడించిన, స్ఫూర్తిదాయకంగా నిలిచిన కర్నూలు జిల్లా ఆ పొదుపు సంఘాల ప్రగతి బాట ఇది. కర్నూలు జిల్లాలోని మారుమూల గ్రామం కేతవరం. ఒకప్పుడు అంటరానితనం, నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ ఇలా అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉండే ఈ గ్రామం నేడు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటోంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం రండి. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలంలో రాళ్లు మినహా ఏమీ కనిపించేవి కాదు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాల్లోనూ ఎంతో మంది పేద మహిళలు ఉండేవారు. వీరందరినీ ఆదుకోవాలి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలి. ఇందుకోసం 1995 సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు పునాది వేసింది తెదేపా సర్కారు. పేదరిక నిర్మూలన మహిళల ద్వారానే సాధ్యమవుతుందని భావించి మహిళలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఈ ఉద్యమంతో స్ఫూర్తి చెందిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మహిళలు సంఘాలుగా ఏర్పాటయ్యారు. ఒక్కో సంఘంలో 11 మంది సభ్యులు చేరారు. అలా మండలంలోని అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. కేతవరం గ్రామంలో 11 మంది సభ్యులు సంఘంలో చేరటానికి ఆసక్తి చూపించారు. 1995 సంవత్సరంలో ఓ సంఘం ఏర్పడింది. అలా ఇప్పటి వరకు గ్రామంలో 32 సంఘాలు ఏర్పాటయ్యాయి. సుమారు 2 దశాబ్దాల క్రితం సంఘాలు ఏర్పడే నాటికి కేతవరం గ్రామంలో పరిస్థితులు వేరేలా ఉండేవి. అంటరానితనం రాజ్యమేలేది. నాటుసారా ఏరులై పారేది. బడికెళ్లాల్సిన చిన్నారులు పనులకు వెళ్లేవారు. బాలకార్మిక వ్యవస్థ తీవ్ర స్థాయిలో ఉండేది. ఉపాధి అవకాశాలు లేవు. ప్రజల్లో ఐకమత్యం లేదు. పొదుపు సంఘాలంటే కేవలం పొదుపు చేయడం, అప్పులు తీసుకోవడమే కాదు, గ్రామంలోని సామాజిక రుగ్మతలపై పోరాడాలని మహిళలు భావించారు. అందులో భాగంగా ముందు అంటరానితనంపై పోరాటం మొదలుపెట్టారు. తమ గ్రామంలోని తాగునీటి కుంటలో దళితులు సైతం నీరు తెచ్చుకునేలా ఉన్నత వర్గాల వారితో పోరాడి సాధించారు. నాటుసారా తయారీ సహా తాగుడు మాన్పించేందుకు రెండో పోరాటం ప్రారంభించారు. సారా స్థావరాలపై దాడులు చేసి తయారీని పూర్తిగా నిర్మూలించారు. మూడో పోరాటం బాలకార్మిక వ్యవస్థపై మొదలైంది. పనిచేస్తున్న చిన్నారులను గుర్తించి అందరినీ ఓర్వకల్లులోని భవిత బాలకార్మికుల పాఠశాలలో చేర్పించారు. దేశంలోనే ఉత్తమ ప్రతిభ కనపరిచిన 5 గ్రామైక్య సంఘాలకు ప్రతిభా అవార్డులు ఇవ్వగా దాంట్లో కేతవరం ఒకటి. ప్రస్తుతం ఈ కేతవరం మహిళలు మనతో పాటు ఉన్నారు. సరస్వతం, మీరు ఫస్ట్ ఈ అవార్డు తీసుకున్నప్పుడు, మీకు అవార్డు ప్రకటించినప్పుడు ఢిల్లీకి వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? మాకు అది ఆశ్చర్యంగా అనిపించింది సార్. మేమేంటి ఢిల్లీ పోవడం ఏంటి, మాకు అవార్డు రావడం ఏమి, మేము చేసుకునే పనులు మేము చిన్న చిన్న పనులనే చెప్పుకుంటుండే వాళ్ళం, కానీ మాకు ఇంత పెద్ద అవార్డు వచ్చింది. అందులో 30 రాష్ట్రాలకు గాను మాదే ఫస్ట్ అవార్డు, కానీ చాలా ఆశ్చర్యపోయినాము. ఇన్ని రాష్ట్రాలకు గాను మా చిన్న గ్రామానికి ఎంపిక చేసి అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. 30 రూపాయల పొదుపు నుంచి 50 రూపాయలు, 200, ఇప్పుడు 500 పొదుపు మేము చేస్తున్నాం సార్. కానీ చేసినా మేము సామాజిక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రతిసారి మేము మా గ్రామీణ సంఘంలో ఏం చేయాలనే కూడా మేము ఒక అజెండా పాయింట్గా పెట్టి ఈ కుల భేదాల విషయాలు కానీ, ఒక పెళ్లిళ్ళ విషయాలు కానీ, ఒక ఆడపిల్లల విషయాలు కానీ, ఒక పిల్లల విషయంలో కానీ మేము ఇట్లా పనులు చేసుకుంటా సారాలు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం సార్. మీ గ్రామంలో బాలకార్మికులు ఉండేవారు కదా ఇంతకుముందు, ఇప్పుడు లేకుండా చేశారు. అది మీ గొప్పతనమే కదా. బాలకార్మికంలో అప్పుడు చదువు లేకుండా ఒకే ఆడుకునే వాళ్ళు, చేనులో చెట్ల పొడత పోయేవారు సార్. మా ఊర్లో గ్రామంలోన 5వ తరగతి ఉండేది. ఇట్లా అల్లరైపోతుంటే అంతా ఊరలో సర్వే చేసి ఇంతమంది ఉన్నారు కదా అని గుర్తించి మేము కూడా మా గ్రామం నుంచి కూడా తీసుకుపోయి అక్కడ పిల్లల్ని కూడా చేర్పించి కూడా
మేము చదివించడం జరిగింది సార్. ఇక్కడ యశోదమ్మ గారు ఉన్నారు, చెప్పండి అమ్మా, మీ పరిస్థితి ఎట్లుంది? ఇంత ముందుకి ఇప్పటికి ఎలా ఉంది? ఇంతకుముందు మాకు ఏం లేదు, పొలం లేదు, ఇండ్లు కూడా సరిగా లేని పరిస్థితిలో మేము పొదుపులో చేరిన తర్వాత నాకు 30 రూపాయలు పొదుపు కట్టుకున్నాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు 500 పొదుపుకి వచ్చినాము. 500 పొదుపు కట్టుకుంటున్నాము. ట్రాక్టర్ కొనుక్కొని పొలం కొనుక్కొని బోర్లు వేపించుకున్నాము. చాలా బాగుంది సార్. అప్పటికి ఇప్పటికి చాలా మేలు. అప్పుడు 18 రూపాయలు 15 రూపాయలు కూలీలు ఇచ్చేవారు. ఇప్పుడు 200 కూడా పని పోతే కూడా గనెట్లో కూడా 200 కూలీలు బిచ్చం వస్తే కూడా ఇస్తున్నారు. దానికి ఆ కాలానికి ఈ కాలానికి చాలా భేదం ఉంది సార్. 10 రూపాయలు అప్పు పుట్టేది కాదు ఎక్కడ కూడా. ఇప్పుడు మాకు ఇప్పుడు సంఘాలు వచ్చినాక అప్పు పుడుతుందంటే చాలా గ్రేట్లుగా బాగా అభివృద్ధిలోకి వచ్చినాం. సంతోషంగా ఉంది? సంతోషంగా ఉంది సార్ మాకు. ఇప్పుడు పొదుపులో చేరినాక కొద్ది అప్పులు తీసుకొని మెటకు పెంచుకుంటున్నాం వ్యాపారం. ఫస్ట్ కొట్టంలో పెట్టుకుంటే కొట్టంలో పెట్టుకున్నాక ఈ స్థలం కొనుక్కొని కట్టించుకొని కొంచెం పెంచుకున్నాం వ్యాపారం. సంఘాలు ప్రారంభమైన మొదట్లో 30 రూపాయలు పొదుపు చేసుకుంటూ రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేశారు. ప్రస్తుతం ప్రతి ఒక్క సభ్యురాలు 500 పొదుపు చేస్తున్నారు. లక్షల్లో అప్పులు తీసుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకున్నారు. తీసుకున్న రుణాలతో లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు కొనుగోలు చేశారు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారు. మరికొందరు కిరాణా దుకాణాలు, చీరల వ్యాపారాలు చేస్తున్నారు. పొదుపు సంఘంలో చేరినాకనే నేను నా బిడ్డకు అప్పెత్తుకొని పెళ్లి చేసి మళ్ళీ ఒక ఇల్లరీకం అల్లుని తెచ్చుకొని నేను బాగానే ఉంది. నాకు ఇంతవరకు వాళ్ళు సాయం చేసినారు. మాకు బాగుంది సార్. ఇప్పుడు మార్పు వచ్చింది. కులమత భేదం లేకుండా అందరం బాగుండము, ఐక్యత ఉండము. 2 గ్లాసుల పద్ధతి ఉండే, ఒకటే గ్లాస్ పద్ధతి చేసినాము. అన్ని బాగుండేవి సార్. తాము మారటమే కాదు, తమ గ్రామంలోని సమస్యలపై సమరశంఖం పూరించి అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఈ మహిళలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRML దేశంలో మొత్తం 5 గ్రామక్య సంఘాలను ఎంపిక చేసింది. వాటిలో కేతవరం ఒకటిగా నిలిచింది. ఈ మధ్యనే ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. పొదుపు సంఘాల్లో చేరి తమ పొదుపు ద్వారా అప్పులు తీసుకుంటూ ఎంతో అభివృద్ధిని సాధిస్తూ తమ పిల్లల్ని కూడా ఎంతో వృద్ధిలోకి తెస్తున్నారు ఈ మహిళలు. ప్రస్తుతం కొంతమంది యువకులు ఇక్కడ ఉన్నారు. మీరు చెప్పండి రవి, ఇంత ముందు మీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను ఎప్పుడు నా కళలో కూడా ఊహించలేదు నేను జమ్మూ కాశ్మీర్ చూస్తాను. నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నాకు 33,000 కూడా శాలరీ వస్తుంది. అది కేవలం నా పొదుపు లక్ష్యం సంఘాల వల్ల. మా అమ్మ పొదుపు లక్ష్యం గ్రూప్లో ఉన్నందుకు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు రంగస్వామి మీరు చెప్పండి. మా అమ్మ వాళ్ళ సంఘంలో నాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్గా పోస్ట్ వచ్చింది సార్. మా అమ్మల దగ్గర పనిచేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి రఘు, మీ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు మా తమ్ముడు CA చదవగలుగుతున్నాడంటే కేవలం మా అక్క వాళ్ళ సహకారం వల్లనే. వాళ్ళు గ్రూప్లో ఉండడం బట్టే మేము ఈరోజు మా తమ్ముడు చదివించుకోగలుగుతున్నాము. నేను నాకంటూ ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా నాకు నేనుగా క్రియేట్ చేసుకొని బ్రతకగలుగుతున్నాను. కేతవరం మాజీ సర్పంచ్ నాగన్న మనతో ఉన్నారు. అన్న మీరు చెప్పండి, గతంలో ఈ మహిళా సంఘాలు రాకముందు మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎట్లుంది? మా గ్రామంలో మహిళా సంఘాలు ఏర్పడి పొదుపు గ్రూపులుగా ఏర్పడిన తర్వాతనే బాగుంది. అంతకుముందు ఒక ఈ గణిత కార్మికంగా పోతే 30 రూపాయలు 40 రూపాయల కూలితో బతుకుతుంది. ఇప్పటికల్లా మా వాళ్లకు 100-200 రూపాయలు పని చేసుకొని కూడా బతుకుతున్నారు. మీరు ఇంత ముందు ఏం చేసేవారు? ఆటో కొనేక ముందు ఏం చేసేవారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలా ఉంది? పొదుపు లక్ష్యం వచ్చిన తర్వాత మా భార్య పొదుపులో చేరింది. అందులో నుంచి అప్పు ఇచ్చినారు. మాకి అప్పు ఇస్తే ఆటో తెచ్చుకున్నా. ఆ నుంచి ఇంకా బాగా డెవలప్ అయినా. తమను తాము అభివృద్ధి చేసుకోవడమే కాదు, మొత్తం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఢిల్లీ స్థాయిలో అవార్డులు అందుకుంటూ ఔరా అనిపిస్తున్న ఈ మహిళలు ఎంతో మంది స్త్రీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కేతవరం, కర్నూలు జిల్లా. కేతవరం బాటలోనే నడిచింది హుస్సేనాపురం. ఇక్కడి మహిళలు పొదుపు బాట పట్టిన తరువాత వారే ఊహించని రీతిలో తమ బతుకులు బాగు చేసుకోగలిగారు. ఇంకెందరికో ఆదర్శంగా నిలిచారు. దాదాపు 2 దశాబ్దాల కిందటి మాట ఇది. కనీసం తినడానికి తిండి లేని, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు, జాతీయ స్థాయిలో అవార్డులు సాధిస్తున్నారు. ఆ హుస్సేనాపురంలోని మీరా గ్రూపుకు సంబంధించిన మహిళల విజయ గాథేంటో తెలుసుకుందాం రండి. ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామానికి చెందిన మహిళలు 19 ఏళ్ల క్రితమే 11 మంది సభ్యులతో మీరా పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో వీరి కుటుంబాలు కడు పేదరికంలో ఉండేవి. ఒక్కో మహిళది ఒక్కో దీనగాథ.
కూలికి వెళితేనే పూట గడిచేది, లేదంటే ఇల్లు గడిచేది కాదు. అప్పట్లో రోజంతా పనిచేస్తే 15 రూపాయలు కూలి వచ్చేది. అదే వారికి జీవనాధారం. వీరంతా గ్రూపులో చేరిన తర్వాత మొదట ప్రతి నెల 30 రూపాయల చొప్పున పొదుపు చేసుకున్నారు. అలా మొదలైన వీరి ప్రస్థానం ప్రస్తుతం 1000 రూపాయలు పొదుపు చేసుకోవడం దాకా చేరింది. చిన్నమ్మ మొదట టీ దుకాణాన్ని ప్రారంభించారు. అలా మొదలై పెద్ద హోటల్గా విస్తరించారు. 2 కొడుకులను బాగా చదివించారు. 2 ఇంటి స్థలాలు కొనుగోలు చేశారు. ఓ ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. భాగ్యమ్మ అనే సభ్యురాలిది దయనీయ పరిస్థితి. ఊళ్ళో చేయడానికి పని లభించేది కాదు. సమీపంలోని అడవికి వెళ్లి చీపుర్లు కోసుకువచ్చేది. తీగలతో బుట్టలు వల్లేది. వాటిని ఊరూరా తిరుగుతూ అమ్ముకునేవారు. 30 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. దీంతో కుటుంబ భారం ఆమె మీదే పడింది. అప్పుడే పొదుపు సంఘంలో చేరారు. కష్టమైన పొదుపు చేసుకుంటూ తక్కువ వడ్డీకే అప్పు తీసుకుంటూ వ్యాపారం ప్రారంభించారు. లాభాలు బాగా వచ్చాయి. ఇంటి స్థలం కొనుగోలు చేశారు. ఇల్లు కట్టుకున్నారు. పిల్లలను బాగా చదివించారు. పెద్ద కొడుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా కొలువు సాధించాడు. అలివేలమ్మ అనే మహిళ ప్రతిరోజు భవన నిర్మాణ పనులకు వెళ్లేది. అప్పట్లో 10 రూపాయలు కూలీ లభించేది. పొదుపు సంఘంలో చేరిన తర్వాత కిరాణా షాపును పెట్టుకున్నారు. 2 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. పిల్లలను బాగా చదివించారు. కొడుకుకు హోంగార్డు ఉద్యోగం వచ్చింది. ఇంటి స్థలము కొన్నారు. ఇల్లు కట్టుకున్నారు. కిరాణా షాపులోనే జిరాక్స్ మిషన్ పెట్టారు. నూర్జహాన్ అనే మహిళకు 3 కుమార్తెలు. పేదరికానికి తోడు ఓ కుమార్తెకు క్యాన్సర్ సోకింది. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కూతురు మృతితో తల్లడిల్లిపోయింది. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అప్పుడే పొదుపులో చేరారు. క్రమంగా అప్పులు తీసుకోవటం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభించారు. వస్త్రాలు, గాజుల వ్యాపారం చేస్తున్నారు. క్రమంగా అప్పులు తీర్చుతున్నారు. 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. కళావతి భర్త జట్కా నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఓ ప్రమాదంలో గుర్రం మరణించింది. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పొదుపు సంఘాల ద్వారా అప్పులు తీసుకుంటూ శీతల పానీయాల వ్యాపారం ప్రారంభించారు. పిల్లలను బాగా చదివించారు. అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు బీటెక్, మరో కొడుకు ఇంటర్ పూర్తి చేశారు. దేశంలో ఏ పొదుపు మహిళ అయినా అత్యధికంగా 500 రూపాయల వరకు పొదుపు చేస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రతి నెల 1000 రూపాయలు పొదుపు చేస్తున్న ఏకైక పొదుపు సంఘం మీరా గ్రూపు మాత్రమే. అంతేకాదు, కర్నూలుకు వరదలు వచ్చినప్పుడు తమ వంతుగా సాయం చేశారు. కృష్ణా పుష్కరాల్లో స్వచ్ఛందంగా భక్తులకు ఆహారాన్ని అందించారు. మహిళలంతా ఏకమై ఓ సభ్యురాలకు ఆపద వస్తే 2.5 లక్షలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. తాము ఆర్థికంగా నిలదొక్కుని సమస్యలకు ఎదురొడ్డి నిలబడిన ఈ మహిళలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఉత్తమ పొదుపు సంఘంగా జాతీయ అవార్డును అందజేసింది. ఈ అవార్డు రావడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వీరి పేరు మారుమ్రోగుతోంది. ఎందుకంటే ఈ మధ్యనే జాతీయ స్థాయిలో అవార్డు సాధించారు. ఉత్తమ ప్రతిభ అవార్డును వీరు తీసుకున్నారు. ఈ గ్రూప్ లీడర్ ఏమున్నారు, కళావతి గారు, మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ మీ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గ్రూప్లో చేరినాక 50,000 లోన్ తీసుకొని కూలింగ్ షాప్ పెట్టుకున్నాం. నేను సైకిల్ షాప్ పెట్టుకున్నాను, కూరగాయల షాపు. దానివల్ల కొంచెం డెవలప్ అయినా గ్రూప్లో అప్పు తీసుకొని మా సంఘం వలన మేము బాగా డెవలప్ అయినాం సార్. మా ఊరేమి మూలపల్లె, మేమేమి ఢిల్లీకి రావడం, ఈ అవార్డు అందుకోవడం ఏమి అనేది మాకు చాలా సంతోషమైన గగనం సాధించుకున్నాం అనేది అనిపించింది. ఇప్పుడు నేను వ్యాపారం, బట్టల వ్యాపారం, గాజుల వ్యాపారం చేస్తాను. అందువల్ల నా పిల్లలు బాగా చదివినారు. 2 ఇండ్లు కట్టేసుకున్నాను. ఇప్పుడు లక్షణంగా ఉన్నాను సార్. గ్రూపులు జరగడానికి కూడా అప్పు తీసుకొని కట్ట శక్తి కూడా కావాలి కదా సార్. చిన్నగా వ్యాపారం పెట్టుకొని ఉల్క వ్యాపారం అట్నే చేరినాక దాంట్లో అప్పు తీసుకొని పెద్ద వ్యాపారం చేసుకుంటాం, బతుకున్నాం సార్. పిల్లలకు బాగా చదివించినాం సార్. అప్పుడు 5,000 కట్టలేని దాన్ని ఇప్పుడు 18 లక్షలు తీసుకున్నా సార్. 18 లక్షలు తీసుకున్నా, పొలం కొనుక్కున్నా 7 ఎకరాలు. మళ్ళీ మేము బాగా పడుతున్నాం దీంట్లో. పాల వ్యాపారం చేస్తున్నాం. నా కూతురుకు పెళ్లి చేసిన, కొడుకు పెళ్లి చేసిన, ఇండ్లు కట్టించిన. పొలాలు కొనుక్కొని బోర్లు వేపించుకొని మాడి ముక్కలు నాటుకున్నాం, అరటి చెట్లు నాటుకున్నాం. ఇంకా బాగుంది సార్. బాగున్నాక ఇంకా ఈ అవార్డులు అందుకుంటున్నాం అందరం. ఈ సంఘం వల్లనే బాగుపడినాను. బిడ్డ కూడా పెళ్లి చేసినాను. 16 లక్షలు అప్పు తీసుకున్నాను సార్. 16 లక్షలు అప్పు తీసుకొని అంగడి పెట్టుకున్నాను. తాటిపారాలు, బర్రెలు, జిరాక్స్ మిషన్, ప్లేట్ల వ్యాపారం చేస్తాను. ఈడ పొదుపులో చేరిన నుంచి అప్పు తీసుకోవడం కట్టడంలో ట్రాక్టర్ కొనుక్కున్నా. అది ఏదో రకంగా బాగానే నడుస్తుంది. ఇప్పుడు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్.
తమ మండల సమాఖ్యకు 2 అవార్డులు రావడంపై ఓర్వకల్లు మండల సమాఖ్య గౌరవ సలహాదారు విజయభారతి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సమస్యలపై పోరాటం చేస్తూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ మహిళలను అభినందిస్తున్నారు. సంఘం యొక్క ఉపయోగం ఏంటో వీళ్ళందరూ బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళందరికీ, ఆ చెల్లాయిలందరికీ నేను చెప్పేది ఏంటంటే, చాలా అడుగులు ముందుకు పడ్డాయి కానీ ఇంకొక మలుపు తీసుకోవాలని చెప్తున్నాను. ఆ మలుపు ఏమిటంటే, మనం కేవలం మన కుటుంబాలు, మన జీవనోపాధులు, మన పిల్లల చదువు, కుటుంబ అభివృద్ధి మాత్రమే కాకుండా మన గ్రామాభివృద్ధిలో, మన రాష్ట్ర అభివృద్ధిలో కూడా మనం చాలా చురుగ్గా కనుక పాల్గొంటే స్వర్ణాంధ్రప్రదేశ్ శకంలో మహిళ తన వంతు భాగస్వామ్యం తీసుకుంటే బాగుంటుంది అన్నది నా సూచన. ఇది ఈ పొదుపు మహిళల విజయ గాథ. ఒక్కొక్కరు కాకుండా అందరూ కలిస్తే ఎన్నో విజయాలు సాధించవచ్చని వీరు నిరూపిస్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, హుస్సేనాపురం, కర్నూలు జిల్లా. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం సిద్ధాపురం గ్రామ మహిళలది మరో విజయగాథ. కోరలు చాచిన కరవుకు వలసపోకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. వర్షాభావంతో పంట చేతికి రాకపోయినా అధైర్యపడక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక చేయూతను అందిపుచ్చుకున్నారు. పొదుపు సంఘంలో సభ్యత్వంతో 1 కాదు 2 కాదు 100 సార్లకు పైగా రుణం తీసుకుని తిరిగి చెల్లిస్తూ ఆ మహిళలంతా ఆర్థికంగా బలోపేతమయ్యారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలిగారు. అనంతపురం జిల్లా. ఈ పేరు వింటేనే నిత్యం కరువు కోరల్లో నలిగిపోతున్న రైతులే గుర్తొస్తారు. సిద్ధారాంపురం గ్రామంలో మాత్రం కొందరు కరువుపైనే యుద్ధం ప్రకటించారు. సకాలంలో వర్షాలు లేక పంటలు పండే దారి తెలియక అనేక మంది వలసబాట పట్టగా ఓ 13 కుటుంబాలు మాత్రం భిన్నమైన దారిలో నడిచారు. ఉన్నంతలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయకుండానే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. పొదుపు సంఘాల్లో చేరారు. డిఆర్డీఏ వెలుగు అధికారుల సహకారంతో 18 ఏళ్ల క్రితం 13 మందితో సంఘంగా ఏర్పడిన అనంతపురం జిల్లా బీకేఎస్ మండలం సిద్ధారాంపురం గ్రామ మహిళలు తమ జీవితాలను తీర్చిదిద్దుకున్నారు. ఆర్థిక ప్రణాళిక వేసుకున్న ఆ సంఘ సభ్యులు ఒకరి కోసం అందరం, అందరి కోసం ఒకరు అన్నట్లుగా పరస్పర సహాయ సహకారాలతో ఆర్థికంగా బలోపేతమయ్యారు. నేను సంఘంలోకి చేరి చిన్న చిన్న అప్పులు తీసుకొని చిన్న అవసరాలు తీసుకున్నాము. మళ్ళీ పెద్ద పెద్ద అప్పులు తీసుకొని ఎనుములు, ఆవులు అన్నీ పట్టుకొచ్చుకొని మా అవసరాలన్నీ తీర్చుకున్నాం. ఇప్పుడు ఇండ్లు కట్టుకున్నాము, ఎనుములు పట్టుకొచ్చుకున్నాము, ఇంకో గిన్నెలు కొనుక్కున్నాము, తోటలో బోర్ వేయించుకున్నాము. అన్నీ తీసుకొని మా సీసీ సార్లు, మా సార్లు అందరూ బాగా అప్పులు ఇప్పించినారు. స్థలం లేదు దొడ్డి, అప్పటికి పసలకు మేత వేసుకుండేకి దొడ్డి కొనుక్కున్నాం సార్. 1 ఎకరా ఊరి దగ్గర పొలం కొనుక్కున్నాం సార్. 10 తులాలు బంగారు తెచ్చినా సార్ కూతురికి. ఇల్లు లేదు ఫస్ట్, మాకి ఇల్లు కట్టించుకున్నాము. కొడుకును చదివించుకున్నాం. ఇప్పుడు బీపీఎం చేస్తున్నాడు బెంగళూరులో. కూతుర్ని డిగ్రీ వరకు చదివించినాను. నేను 106 సార్లు అప్పు తీసుకున్నాను సార్. మొన్న 5 లక్షలు తీసుకొని నా కుమారునికి అది సుమో పెట్టించినాం సార్, జీప్ పెట్టించినాము. నేను బిఎస్సీ ఆఫీస్కి నిలబాడికి పెట్టినాం సార్. డీజిల్ 12,000 అట్లా పోతుంది సార్. 31,000 పెట్టినాం సార్. మిగతాది 19,000 అట్లా. పొదుపు సంఘం ద్వారా బ్యాంకు నుంచి 1 కాదు 2 కాదు 106 సార్లు రుణాలు పొందారు. తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తూ ఉండటం వల్ల డిఆర్డీఏ అధికారులు ఆ మహిళా సంఘానికి మరింత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందున్నారు. రుణంతో కొందరు మహిళలు పశుపోషణతో పాల విక్రయాలు ప్రారంభించగా, మరికొందరు మహిళలు గొర్రెల పెంపకం చేపట్టారు. ఇంకొందరు మహిళలు తమ భర్త, కుమారులతో ఆటోలు కొనుగోలు చేయించి వాటి ద్వారా కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. వీరంతా పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంతో తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడంతో పాటు ఘనంగా వివాహాలు కూడా చేశారు. 25 లక్షలకు జేసీబీ కొన్నాము, 9 లక్షలు సుమో కొన్నాము, 9 లక్షలు కారు కొన్నాను, ఆట 3-4 లక్షలు కొన్నాము. అది మిషన్ 30,000కు, ఎనుగొడ్లు ఒకదానికి 50-60, లాస్ట్ ఢిల్లీకి పోయి ఎనుగొడ్లు పట్టుకొచ్చిన 1 లక్ష రూపాయలు పెట్టి. 2 ఆటోలు కొనుక్కుంటాము. ఫస్ట్ ఎనుగొడ్లు కొనుక్కుంటుంది. ఎనుగొడ్లు అమ్మేసి మళ్ళీ 2 ఆటోలు పెట్టుకున్నాము. 10 సెంట్లు స్థలం కొన్నాము, ఇండ్లు కట్టించుకున్నాము. పిల్లలకు పెండ్లైన చేసిన, బిడ్డలకు 3 కొడుకులకు చేసినాము.
2 ఆటోలు తిప్పుకుంటాడారు. నేను కూడా పట్టుకొచ్చుకోవాలని నన్ను సుమారుగా 7-8 లక్షలు తీసుకుంటా సార్. నేను క్రమం తప్పకుండా పొదుపు మెయింటైన్ చేస్తూ అలాగే తీసుకున్న రుణాలని చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. టౌన్కు దగ్గరగా ఉంటుంది కాబట్టి అనంతపురం పట్టణానికి వారు యాక్టివిటీస్ బాగా ఎక్కువగా చేసుకొని జీవనోపాధిని బాగా పెంచుకుంటున్నారు. అలాగే వారి పిల్లలను కూడా బాగా చదివించుకొని మంచి వృద్ధిలోకి వస్తున్నారు. కుటుంబ బాధ్యతలు తీరాయని ఆ 13 మంది మహిళలు తమ లక్ష్యాన్ని మర్చిపోలేదు. మరింత పెట్టుబడులతో కొత్త వ్యాపారాలు ఎంచుకున్నారు. వీరిలో కొందరు మహిళలు లక్షల రూపాయలు వెచ్చించి ఆధునిక కార్లను కొనుగోలు చేసి బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. రవాణా ఆటోలు కూడా కొనుగోలు చేసి డ్రైవర్లను నియమించుకుని మార్కెట్ యార్డు వద్ద హోల్సేల్ కిరాణా దుకాణాల దగ్గర సరుకు తరలించే సేవలందిస్తూ ప్రతి నెలా వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ సంఘం ఏటా 1,20,00,000 రూపాయల టర్నోవర్ చేస్తున్న తీరును గుర్తించిన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఎన్ఆర్ఎల్ఎం సంస్థ మాధవరాజుల మహిళా పొదుపు సంఘాన్ని జాతీయ స్థాయిలో ఎంపిక చేసింది. పొదుపు చేసే అలవాటు జీవితాల్లో ఎంతటి మేలు మలుపు తెస్తాయనడానికి సిద్ధాపురం విజయ ప్రస్థానమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక్కడి మహిళలు చూపుతున్న స్ఫూర్తి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వారంతా తీర ప్రాంత మత్స్యకార మహిళలు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు, పైగా నిరక్షరాస్యులు. అయితేనేం స్వయం సహాయక సంఘంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పొదుపును ఇంటి పేరుగా మార్చుకుని జాతీయ స్థాయిలో అవార్డును కైవసం చేసుకున్నారు. స్వయం సహాయక సంఘాల పటిష్టతను ఢిల్లీలో తెలిసేలా చేశారు. తూర్పుగోదావరి జిల్లా భైరవపాలెనికి చెందిన మహిళా సంఘం కథ ఇది. సాధించాలనే తపన ఉంటే ఎలాంటి కార్యమైనా తలవంచాల్సిందేనని నిరూపించారు ఆ గ్రామ మహిళలు. అక్షరాస్యతలో వెనకబడిన జీవన పోరాటంలో ముందుకే సాగి నలుగురికి ఆదర్శంగా నిలిచింది శ్రీనివాస స్వయం సహాయక సంఘం. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం తీరప్రాంత మత్స్యకార గ్రామమైన భైరవపాలెంలో 2003 డిసెంబర్ 23న ఏర్పడింది ఈ సంఘం. 10 మంది సభ్యులున్న ఈ సంఘానికి అర్ధాది ఈశ్వరం అధ్యక్షురాలుగా, దుర్గా కార్యదర్శిగా ఉన్నారు. 10 రూపాయల పొదుపుతో ప్రారంభమైన ఈ సంఘం ప్రస్తుతం 45 లక్షల రూపాయల రుణాలతో వ్యాపారం సాగిస్తోందంటే అందుకు సంఘ సభ్యుల చిత్తశుద్ధే కారణం. 8 లక్షల రూపాయల సొంత నిధిని సమకూర్చుకున్నారు. చిన్న చిన్న అవసరాలకు సంఘంలోనే అప్పులు చేసుకుని ఆదాయ వృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. చేసిన పొదుపుతో రుణాలు పొంది నావలు, బోట్లు, వలలు స్వయంగా కొనుగోలు చేసుకుని వృత్తులు సాగిస్తున్నారు. సంఘంలోనే రుణాలు తీసుకోవడం, సకాలంలో తిరిగి చెల్లించడం అలవర్చుకున్నారు. వీరికి అధిక వడ్డీలకు బయట అప్పులు చేసే అవసరాలు లేకపోయాయి. అందుకే ఈ సంఘంలో 10 కుటుంబాలు మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళాక మాత్రం అనుకున్నాను ఇంకా తూర్పుగోదావరి వెనకబడిపోయిందేమో భగవంతుడా. ప్రతి జిల్లాకు కూడా 2 అవార్డు 3 అవార్డు 4 అవార్డు తీసుకున్నారండి. కానీ మా జిల్లాకు 1 అవార్డు తీసుకున్నామండి. అనుకోలేదండి జిల్లా దాటి వెళ్తాం అనుకోదండి. అప్పుడు భయంకరం ఎక్కువ కదండి. ఎవరితో మాట్లాడో కానిటేబుల్ వచ్చినా, ఎస్ఐ వచ్చినా, ఎవరు వచ్చినా భయంకరంగా ఉండేది. కానీ భయంకరంతో పోగొట్టేసింది. మహిళలకి సంఘాల్లో దిగిన తర్వాత భయంకరం పోగొట్టేసిందండి. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని ఎందుకు స్కూల్కి పంపించట్లేదని అడగడం జరిగింది. మేము వాళ్ళని తీసుకెళ్ళి చెప్పడం కూడా జరిగింది. వంట దగ్గర అయితే వంట ఎలా చేస్తున్నారు, భోజనం బాగుందా, కూరలు బాగున్నాయి అని అడగడం కూడా జరిగింది. బడి దగ్గరికి వెళ్ళి అయితే సార్ లేట్ అయ్యానికి వస్తున్నారు, పిల్లలు కరెక్ట్గా వస్తున్నారా లేదా, టీచర్లు, సార్లు, మాస్టర్లు సరిగా వస్తున్నారా లేదా అని మేము అడగడం జరిగింది. మేమన్నీ సక్రమంగా జరుపుకుంటున్నాం. మహిళా స్వయం సహాయక సంఘం నుంచి 60 సంవత్సరాలు నిండిన సభ్యులు విరమణ పొందాక కనీసం 2 లక్షలు తీసుకోవాలన్న లక్ష్యంతో సంఘం కార్యాచరణ చేపట్టింది. అలాగే ఆరోగ్య పొదుపు సైతం పాటిస్తున్నారు. ఆరోగ్య పొదుపు కింద నెలకి 20 రూపాయల చొప్పున పొదుపు చేస్తోంది. సంఘంలోని 10 కుటుంబాలకు అభయహస్తం, చంద్రన్న బీమా వంటి పథకాలను సద్వినియోగం చేసుకుని చందాదారులుగా చేరారు. స్వయం సహాయక సంఘాల విధి విధానాలు తప్పకుండా పాటిస్తున్నారు. పొదుపు సొమ్ము వసూళ్లు చేసుకోవడం, వారానికి ఒకసారి విధిగా సమావేశమై లావాదేవీలపై చర్చించుకుంటారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామస్తులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అవి సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించడం, మత్స్యకారులను చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ సంఘం ముందుండి నడిపిస్తోంది. చాలా విషయాలు కూడా నేర్చుకున్నానండి. ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలని కూడా తెలిసిందండి. అలాగే మొక్కలవి నాటుకోవాలని, చెత్తది తీసుకుని అది
బయట పడేయకుండా అంటించేసి ఉంచాలని కూడా తెలిసిందండి. అలాగే మా సంఘంలో ఒక 2 సభ్యులు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తది పడేయకుండా అంటించుకోండి అమ్మ అని చెప్పడం కూడా జరుగుతుందండి. మొక్కలు అవి నాటుకోండి అమ్మ అని కూడా చెప్పడం జరుగుతుందండి. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3 స్వయం సహాయక సంఘాలను రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. దేశంలో మొత్తం 30 సంఘాలు ఎంపిక చేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి 3 సంఘాలు ప్రతిభా అవార్డును అందుకున్నాయి. వాటిల్లో ఒకటిగా నిలిచింది భైరవపాలెం. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి ఉదాహరణగా నిలుస్తాయి వారి ఈ పొదుపు గాథలు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా మనోధైర్యంతో ముందుకు సాగడమే కాదు, తమంతటి తామే పరిష్కార మార్గాన్ని కనుగొనగలిగిన ధీర వనితలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. సమస్యలతో కుంగిపోకుండా వాటి పరిష్కారం కోసం ప్రయత్నించటం, సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా స్వయం శక్తిని సాధించటమే కాదు, మిగిలిన వారిని కూడా ఆ దిశగా అడుగులు వేసేలా చేయగల సత్తా ఉందని మరోసారి నిరూపించారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.